హలో హ్యాపీ ఆను హాయ్ నాంద సేమ్ క్యారెక్టర్ అఖిల్ పానీశ్వర్ ఎస్ నానకుట్టిన పిల్ల అనగనగా. డైరెక్టర్ మిమ్మల్ని ఎలా చూస్ చేసుకున్నారంటే ఈ రోల్కి మిమ్మల్ని అలా డిజైన్ చేశారా లేకపోతే అసలు ఎలా సెట్ అయ్యారు? కృషి ఎంటర్టైన్మెంట్స్ రాకేష్ రెడ్డి గారు, నితిన్ గారు వీళ్ళందరూ దేవర్ ఇన్ సర్చ్ ఫర్ దిస్ క్యారెక్టర్ ఫర్ అ లాంగ్ టైమ్ అంట. అండ్ ఈ మూవీ తర్వాత మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? ఈ అనగనగా అనే మూవీలో ఉండడం ఇట్స్ ఫీల్స్ లైక్ వెరీ లక్కీ. ఇప్పుడు థియేటర్ ఆర్టిస్ట్ అంటే చాలా లెంతీ డైలాగ్స్ చెప్పడం అది చాలా హార్డ్ అంటారు, అది నిజమేనా? లాంగ్ లెంతీ డైలాగ్స్ చెప్పేది అది అలవాటు అయ్యిందో ఇట్ హెల్ప్ మీ అ లాట్ ఫర్ ఫిల్మ్స్. ఆ ఈజ్ వచ్చేస్తుంది. ఈజ్ వాజ్ వెరీ గుడ్. ప్రస్తుతం సొసైటీలో ఉన్న మెయిన్ ప్రాబ్లం లంచం, అదే నా ఆవేదన, సగటు బాధితుడి ఆవేదన. సార్, వయసు పైపడ్డ కన్నతల్లి కళ్ళ ముంచి చనిపోతుంటే కాలధర్మం తెలిసి ఏం చేయలేక కన్నీళ్ళు పెట్టి ఈ సినిమా ఓటీటీలో కాదు థియేటర్లో చూడాల్సిన సినిమా అనిపించింది. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ సినిమా ఒక ఓటీటీలో వచ్చిన సినిమాని దే ఆర్ అగైన్ ట్రైంగ్ టు పుట్ ఇట్ ఇన్ థియేటర్స్ బికాస్ ఆఫ్ we all want to see it in theater. అంటే ఒక డైలాగ్ని ఒక 10 మాడ్యులేషన్స్లో చేసి చూపించవచ్చా? ఏయ్ హాయ్ అఖిల్ ఇక్కడ అర్థమైందా? హలో గైస్, వెల్కమ్ టు యూటీవీ. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు ఉన్న గెస్ట్ గురించి చెప్పడం కంటే డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేయడం బెటర్ అనమాట. సో ఆయన చూస్తే మీరు గుర్తుపడతారా లేదా ఫస్ట్ చూద్దాం. అండ్ ఆయన పేరు వచ్చేసి అఖిల్ బానేశ్వర్. హలో అఖిల్ గారు. హలో నందు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. సో ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, ఆల్ ఫైన్, ఆల్ హ్యాపీ. ఓకే. సో ఇప్పుడు మిమ్మల్ని ఆడియన్స్కి అఖిల్ బానేశ్వర్ అని ఇంట్రడ్యూస్ చేస్తే మేబీ గుర్తు పట్టకపోవచ్చు, ఎందుకంటే ఆన్ స్క్రీన్లో మీరు ఉన్న లుక్కి, మీ గెటప్కి, మీరు చేసిన రోల్కి బయటికి అసలు సంబంధమే లేదు. ఈయన పక్కా తమిళియన్, ఈయనకి అసలు తెలుగు కూడా రాదు, తమిళ నుంచి తీసుకొచ్చి మంచి కాస్టింగ్ పెట్టుకున్నారు అని ఫీల్ అయ్యాం మేము మూవీ చూసినప్పుడు. ఒక్కసారి మీ గురించి మీరు మా ఆడియన్స్కి చెప్పరా? క్యారెక్టర్లా చెప్పమంటారా? క్యారెక్టర్ లాగా. లేదు, ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా గుర్తుపట్టకపోతే కష్టం. అందుకే ఒక్కసారి క్యారెక్టర్ డైలాగ్ ఏమైనా చెప్తే. హలో హ్యాపీ ఆను హాయ్ నాంద సేమ్ క్యారెక్టర్ అఖిల్ పానీశ్వర్ ఎస్ నానకుట్టిన పిల్ల అనగనగా. ఓకే, సో యా, అవును, మీరు చెప్పింది చాలా కరెక్ట్. నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్ కూడా అరే నువ్వు స్క్రీన్ పైన డిఫరెంట్గా ఉన్నావురా, ఎవడో వేరేవాడు అనుకున్నా, మోస్ట్ ఇరిటేటింగ్ క్యారెక్టర్ లా ఉన్నావు నువ్వు దాంట్లో. ఎగ్జాక్ట్లీ నేను చెప్తే ఫీల్ అవుతారని. లేదు, ఇంట్లో కూడా నన్ను ఎందుకు వస్తున్నావు ప్రతిసారి, ఎందుకు అని కొడుతున్నావు ఆ పిల్లోడిని అన్నట్టు ఒక చిన్న ఇది జరిగింది. సో యా, సో మీరు చెప్పినట్టు ఆ డిఫరెన్స్ ఏదైతే లుక్లో కానీ ఇట్ ఫెల్ట్ లైక్ సంబడి ఎల్స్. మలయాళం, తమిళ్ స్లాంగ్లో ఎవరో వేరే యాక్టర్ చేశారేమో అనుకుంటున్నారు, బట్ యా, అఖిల్ బానేశ్వర్. యాక్చువల్లీ అఖిల్ బానేశ్వర్ అనే పూర్తి పేరు వింటున్నప్పుడు కూడా దే ఆర్ లైక్ ఎవరో నార్త్ ఇండియన్ ఏమో, ఏ తమిళ్ నుంచో నార్త్ ఇండియన్ నుంచో వచ్చారు అనుకున్నారు. పక్కా తెలుగు, హైదరాబాద్ తెలుగు అండి. అఖిల్ బానేశ్వర్ అనే నేమ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అసలు మీ నేమ్ గురించి ఏదో ఒక స్టోరీ ఉందనుకుంటా. అంటే నా నేమ్ గురించి ఒక ఇల్లాజికల్ లాజిక్ ఉంది. ఓకే. అంటే మా మదర్కి శివుడు భక్తి చాలా ఎక్కువ, శివుడు అంటే చాలా ఇష్టం. సో నా పేర్లో ఎక్కడో ఈశ్వర్ రావాలి, ఎక్కడో శివుడు రావాలి, ఎక్కడో శివ రావాలి, ఏదో ఒక కన్ఫ్యూజన్ ఉంది మా అమ్మకి. ఏదో చేద్దాం అని చెప్పి అఖిల్ పక్కన అటు ఇటు 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 ఏదో కలిపి బానేశ్వర్ అని పెట్టింది. సో దేర్ ఇస్ నో యాక్చువల్ మీనింగ్ ఫర్ బానేశ్వర్, జస్ట్ ఈశ్వర్ అనే లాస్ట్లో శివుడి పేరు రావడానికి మా అమ్మ అది పెట్టింది. సో ఇట్ బికేమ్ అఖిల్ బానేశ్వర్ అండ్ ఐ లవ్ దట్ నేమ్. సో దట్ ఈస్ మై స్క్రీన్ నేమ్, అఖిల్ బానేశ్వర్. మీరు ఫస్ట్ టైం అనుకుంటా తెలుగులో కూడా ఇలా నెగిటివ్ రోల్ చేయడం కదా? యా, నెగిటివ్ రోల్ డెఫినెట్లీ ఫస్ట్ టైం. అసలు మీ నార్మల్ ఇన్స్టాగ్రామ్ ఇమేజెస్ చూసినప్పటికీ మూవీలో క్యారెక్టర్కి చాలా డిఫరెంట్ ఉంది. అసలు డైరెక్టర్ మిమ్మల్ని ఎలా చూస్ చేసుకున్నారు అంటే ఈ రోల్కి మిమ్మల్ని అలా డిజైన్ చేశారా లేకపోతే అసలు ఎలా సెట్ అయ్యారు? బయట ఇంత యంగ్ ఉన్నారు, అక్కడేమో కొంచెం ఓల్డ్ క్యారెక్టర్ లా ఉంది అనిపించింది చూసినప్పుడు. నానకుట్టిన పిల్లై అన్న క్యారెక్టర్ ఇట్ వాజ్ 35+ క్యారెక్టర్ అది. సో యాక్చువల్లీ సన్నీ సంజయ్ గారు డైరెక్టర్, దీప్తి గారు రైటర్, కృషి ఎంటర్టైన్మెంట్స్ రాకేష్ రెడ్డి గారు, నితిన్ గారు వీళ్ళందరూ దే వర్ ఇన్ సర్చ్ ఫర్ దిస్ క్యారెక్టర్ ఫర్ అ లాంగ్ టైమ్ అంట. నాకు తర్వాత తెలిసింది. సో అనగనగా కన్నా ముందు డన్ ఫ్యూ ప్రాజెక్ట్స్. ఇంకా ఆడిషన్స్ యాజ్ యూజువల్ ఆడిషన్స్కి వెళ్తున్నప్పుడు నేను వేరేదో ఆడిషన్కి వెళ్తే దే సెంట్ మై ప్రొఫైల్ టు దిస్ టీమ్. సో నాకు అనగనగతో ఎక్కడ సంబంధం లేకుండే. దేర్ ఇస్ నో
ఇంచ్ సంబంధం కూడా అనగనగా టీం వాళ్ళతో కానీ, అన్లెస్ అంటిల్ ద డే వెన్ ఐ వెంట్ ఫర్ ఆడిషన్కి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, వేరే మూవీకి ఆడిషన్ ఇస్తే ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు కౌశల్ గారు అక్కడ ఏడి. సో దే లైక్డ్ మై పర్ఫార్మెన్స్ అండ్ దే ఫెల్ట్ లైక్ ఓకే, ఈ టీం వాళ్ళకి ఏమైనా వర్కౌట్ అవుద్దామని పంపించారు. సో దాని తర్వాత ఫ్రమ్ ద ఫస్ట్ ఇనీషియల్ ఆడిషన్ నుంచి సన్నీ సంజయ్ గారు దేవర్ లైక్ ఇది ఒక పెక్యులర్ మలయాళం క్యారెక్టర్, అంటే వాడికి రేట్, వాడికి వేరే వాళ్ళందరూ చీప్ ఫెలోస్ లాగా కనిపిస్తూ ఉంటారు. నా 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 రాష్ట్రం, నా భాష, కేరళ వైబ్స్, మైండ్ అంతా అదే ఉంటుంది. హైదరాబాద్లో జస్ట్ వర్క్ చేస్తున్నాడు అంతే. అలాంటి ఒక క్యారెక్టర్ ఇది. చిన్న ఫన్ ఎలిమెంట్ ఉంటుంది, కొంచెం క్రూయల్ ఎలిమెంట్ ఉంటుంది. సో ఆడిషన్లోనే నాకు ఫీడింగ్ చేశారు. సో ఆ రోజు నుంచి వీ వర్ జస్ట్ ట్రైంగ్ టు వర్క్ ఇట్ అవుట్. ఒక్కసారి వాళ్ళకి ఆడిషన్ నచ్చిన తర్వాత వీ వర్క్డ్ అవుట్ ఆన్ ద క్యారెక్టరైజేషన్ గురించి కానీ, లాంగ్వేజ్ పట్టుకోవడం గురించి కానీ, స్లాంగ్ గురించి, ఆ డైలెక్ట్ గురించి వీ వర్క్డ్ నైస్లీ ఆన్ ద క్యారెక్టర్. ఓకే, యాక్చువల్గా ఇప్పుడు తెలుగు వాళ్ళు తెలుగులో నార్మల్గా యాక్ట్ చేయడం వేరు, అదర్ లాంగ్వేజెస్లో ఇప్పుడు కన్నడ కానీ, మలయాళం, తమిళ్, దాన్ని మనం యాప్ చేసుకోవాలి అంటే ఆ స్లాంగ్ డిఫరెంట్ ఉంటుంది, ఆ మాడ్యులేషన్, ఆ వేరియేషన్ కూడా అది చూపించడం అంత ఈజీ కాదు కదా. మీరు అది ప్రాక్టీస్ చేయడానికి ఎంత టైం పట్టింది? మై ఫస్ట్ రిఫరెన్స్ పాయింట్ వాజ్ ఏమై చేశారు. ఏమై చేసేలో ఒక క్యారెక్టర్ ఉంటుంది, వీళ్ళు ఎల్ఎఫ్పి నాగ చైతన్య గారు ఎల్ఎఫ్పి వెళ్ళినప్పుడు ఫిష్ కైచో అంటాడు. అది ఐ వాజ్ లైక్ ఓకే, దిస్ ఇస్ మై ఫస్ట్ రెఫరెన్స్ పాయింట్. ప్లస్ నాకు ఉన్న సర్కిల్లో మలయాళం ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు మలయాళంలో మాట్లాడుతున్నప్పుడు, మలయాళంలో మాట్లాడినా, ఇంగ్లీష్లో మాట్లాడినా, వేరే ఏ లాంగ్వేజ్లో మాట్లాడినా కూడా ఆ మలయాళం టింట్ ఉంటుంది అన్ని లాంగ్వేజెస్ పైన. సో వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఐ హ్యాడ్ దిస్ థింగ్ టు లిజన్ దెమ్, ఆ స్లాంగ్, ఆ టోన్, ఆ రిథమ్. సో అలాగా వాట్ ఐ డెడ్ వాజ్ ఆ టోన్ క్యాచ్ చేసి, ఒకవేళ ఇది తెలుగులో మాట్లాడాలంటే, ఒకవేళ ఇది ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఐ ట్రై టు ప్రాక్టీస్. ఏదైతే డైలాగ్ ఉందో అది మేము తెలుగులోనే రాసాం ఫస్ట్. దీప్తి గారు కానీ, సన్నీ సంజయ్ గారు, దే గేవ్ మీ ఇన్ తెలుగు ఓన్లీ. సో వాట్ వీ డిడ్ ఇస్, ఈ నానా కుట్టన్ ఇప్పుడు మన మైండ్లో మనకి ఎక్కువ వాడే లాంగ్వేజ్లోనే మనం థింక్ చేస్తాం. సో నానా కుట్టన్ మాత్రం వాడు మలయాళం థింక్ చేయాలి ఫస్ట్. సో అది నేను ఏం చేశాను అంటే, ప్రతి డైలాగ్ని నేను నా ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుని, అగైన్ డైరెక్టర్ గారు వీళ్ళు హెల్ప్ తీసుకుని, ఐ ట్రై టు రైట్ ఇట్ ఇన్ మలయాళం. సో ఐ నో ద డైలాగ్ ఇన్ మలయాళం. ఫస్ట్ నేను మలయాళంలో ఆలోచించి దాన్ని మలయాళం స్లాంగ్లో తెలుగులో ఎలా చెప్పాలనేది మీ ఎక్స్ప్లోర్డ్ ఫర్ సమ్ డేస్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో. సో దాట్ హెల్ప్ మీ అ లాట్. సో చాలా హార్డ్ వర్క్ చేశారు అయితే. ఇష్టంగా చేశాం కాబట్టి హార్డ్ వర్క్ అనిపించకపోవచ్చు, కానీ దేర్ వాజ్ గుడ్ ఇనఫ్ వర్క్ ఆ క్యారెక్టర్ గురించి. మేబీ అంత ఇష్టంగా చేశారు కాబట్టి అంత మంచి రికగ్నిషన్ ఎక్కడ అంటే, ఇంకా నేను చెప్తున్నాను కదా తెలుగు అబ్బాయి కాదు అనే విధంగా యాజ్ ఇట్ ఈస్ ఆ రోల్కి న్యాయం చేయగలిగారు. అండ్ ఈ మూవీ తర్వాత మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? అంటే గ్రేట్ కాంప్లిమెంట్స్ అండి. యాక్చువల్లీ అనగనగా అనే మూవీలో ఉండడం ఇట్స్ ఫీల్స్ లైక్ వెరీ లక్కీ, వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక్కసారి మూవీ అలా రిలీజ్ అయిన తర్వాత విత్ ఇన్ ఫ్యూ అవర్స్ అండ్ విత్ ఇన్ ఫ్యూ డేస్ ఇట్ వెంట్ ఇలా ఒక వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అయిపోయింది అలాగా. సో అరే ఇది అంటే ఇట్ ఫీల్స్, అరే మనం అలాంటి సినిమాలు చూసాం ఇంతకుముందు ఇలా సక్సెస్ అయిన సినిమాలు, దాని గురించి పదే మాట్లాడుకున్న సినిమాలు చూసాం. కానీ అదే సినిమాలో, అలాంటి ఒక సినిమాలో మనం ఉన్నామే, మనం ఒక క్యారెక్టర్ చేసాము, ఆ క్యారెక్టర్ కూడా గుర్తింపు వస్తుంది. ఇట్ ఫీల్స్ వెరీ గుడ్, వెరీ సర్రియల్ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయండి. కొంతమంది తిట్టారు కూడా, అది వేరే అంటే తిట్టడం అంటే ఆ క్యారెక్టర్ని తిట్టారు. ఇన్ఫ్యాక్ట్ మా అమ్మే, అండ్ ఎందుకు అలా కొట్టావు, ఎందుకు అలా కొడుతున్నావు ఆ పిల్లోని, పాపం వాడు ఏం చేశాడు, అది యాక్టింగ్ అమ్మా అని చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. సో ఇట్ వాజ్ వెరీ నైస్. మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి యాక్టింగ్కి. సినిమాకి డెఫినెట్లీ అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఆల్ థ్యాంక్స్ టు కృషి ఎంటర్టైన్మెంట్స్, రాకేష్ రెడ్డి గారు, ఈటీవీ నితిన్ గారు, తన్మయ్ గారు, అండ్ ద హోల్ టీమ్, డైరెక్టర్ గారు, రైటర్ దీప్తి గారు. మా ఏడీస్ కూడా ఆ సెట్లో ఉన్నంతసేపు ఇట్ డింట్ ఫీల్ లైక్ ఓ వీళ్ళు నేను జస్ట్ ఈ సినిమా కలిసి అని అనిపించలే. దే బికేమ్ ఫ్రెండ్స్. సో దత్తా గారు, బంటి గారు, దెన్ భాగ్యరాజ్ అండ్ యశ్వంత్, వీళ్ళందరూ ఏడీస్.
బికేమ్ ఫ్రెండ్స్. నేను రోజు ఏదో ఒక ఎలిమెంట్ యాడ్ చేస్తూ ఉండేవాడిని నా క్యారెక్టర్కి. ఒకరోజు ఈ నేలర్ అనుకుంటే దాని తర్వాత ఇక్కడ పర్స్లో ఏదో పెట్టేవాడిని, సంఖ్లో స్టిక్ పెట్టేవాడిని, ఒక దాంట్లో బుక్ పెట్టేవాడిని. దత్త ఐడి అని, బ్రో ఏంటి బ్రో మొత్తం దిగిపోతున్నారు క్యారెక్టర్లో అని యూస్ టు కాంప్లిమెంట్ అ లాట్. సో దట్ హెల్ప్ మీ అ లాట్. ఇట్ ఫెల్ట్ వెరీ ఫ్రీ అండ్ వెరీ నైస్. యాక్ట్ చేసినప్పుడు ఎంత ఫ్రీగా ఉంటామో దాంతో స్క్రీన్లో కనిపించినప్పుడు అన్ని బెటర్ కాంప్లిమెంట్స్ వస్తాయి. సో దట్ హ్యాపెండ్. అది మంచిగా అనిపించింది. ఇప్పటి వరకు తెలుగులో ఎన్ని సినిమాలు చేశారు? క్లైంబింగ్ అండి, స్లోలీ, వెరీ వెరీ స్లోలీ. బట్ ఐ డిడ్ మై ఫస్ట్ బిగ్ స్క్రీన్ డెబ్యూ అయితే విత్ ప్రభాస్ గారు. ఫీల్ వెరీ లక్కీ దో ఇట్స్ అ వెరీ వెరీ స్మాల్ క్యారెక్టర్. కల్కిలో చేసున్నాను, కల్కి 2898 ADలో. దాని తర్వాత ఐ డిడ్ చౌర్యపాఠం. చౌర్యపాఠంలో ఒక రోల్ చేశాను. మధ్యలో పేకమెడల్ అని ఒక సినిమా వచ్చింది, దాంట్లో ఒక చిన్న రోల్ చేశాను. సో చౌర్యపాఠంలో చిన్న రికగ్నిషన్ అంటే ఇన్నర్ సర్కిల్స్ చూసిన వాళ్ళందరూ దే ఫెల్ట్ గుడ్ అబౌట్ మై పర్ఫార్మెన్స్. దాని తర్వాత అంటే ఎవ్రీథింగ్ ఫెల్ట్ లైక్ క్లైంబింగ్. కల్కి వాజ్ 56 seconds రోల్, ఇలా కౌంట్ చేసుకుంటూ ఉండే. ఇట్ వాస్ 56. దెన్ చౌర్యపాఠంలో ఒక 2.5 to 3 minutes ఉంటుంది. దెన్ ఇట్ నెక్స్ట్ అనగనలో ఒక లిటిల్ లెందియర్ రోల్ దెన్ కంపేర్ టు దిస్ టూ. సో యా, 3 films, 4 films. యా. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ ఏం ప్రాజెక్టులు చేస్తున్నారు? ప్రెసెంట్ ఐఎమ్ ఆడిషనింగ్. రైట్ నౌ ఐఎమ్ డూయింగ్ థియేటర్. సో థియేటర్ ప్లేస్ చేస్తున్నాను. దెన్ ఆల్సో గోయింగ్ ఫర్ ఆడిషన్స్. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. అండ్ ఐఎమ్ హోపింగ్ ఇఫ్ దిస్ ఎనీబడి విల్ కాల్ మీ ఎవ్రీడే ఇలా ఫోన్లో వచ్చిందా రాలేదు వచ్చిందా రాలేదు అని చూసుకుంటూ ఉన్నా. సమ్డే ఇట్ విల్ కమ్. యా, రైట్ నౌ ద ఆడిషన్స్ ఆర్ ఆన్. ఐ విల్ ఆల్వేస్ బిలీవ్ దట్ యాక్టర్ అనే ఆడిషన్స్కి వెళ్ళి ట్యూన్ అయితేనే పరిచయాలు పెరుగుతాయి, ప్లస్ దే లైక్ ది అంటే తెలుస్తాం కదా. యా, సో ఆడిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ రైట్ నౌ. ఐఎమ్ వెయిటింగ్. ఓకే, ఇంకా అదర్ లాంగ్వేజెస్లో ఏమైనా చేస్తారా, ఓన్లీ తెలుగు? అదర్ లాంగ్వేజ్లో స్క్రీన్ ప్రాజెక్ట్స్ ఏం చేయలేదండి. ఆన్ స్టేజ్ ప్రాజెక్ట్స్ చేసాను, అంటే లైవ్ థియేటర్ ప్లేస్. సో మై బ్యాక్గ్రౌండ్ ఆఫ్ యాక్టింగ్ స్టార్టెడ్ విత్ థియేటర్. సో ఐ డిడ్ మై నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, NSDలో ట్రైనింగ్ అయ్యాను. దాని తర్వాత మాస్టర్స్ ఇన్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఇన్ పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీలో ఐ వాజ్ అ గోల్డ్ మెడలిస్ట్. సో థియేటర్ ప్లేస్ ఎక్కువ చేసున్నాను. సో దాంట్లో హిందీలో చేసా, తెలుగులో చేసా, తమిళ్, మలయాళం, కన్నడ. సో ఆల్ దీస్ లాంగ్వేజ్లో ఐ డిడ్. సో 6 లాంగ్వేజ్లో చేస్తున్నాం మొత్తం. సో ఆన్ స్టేజ్. స్క్రీన్ ప్రాజెక్ట్స్ అయితే ఓన్లీ ఇన్ తెలుగు. ఓకే, సో ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్ మీకు వస్తాయా? అంటే కన్నడ ఫ్లూయెంట్గా వచ్చు, తెలుగు వచ్చు, హిందీ, ఇంగ్లీష్ వచ్చు, తమిళ్ అండ్ మలయాళం హ్యాపెనింగ్. యా, ఐ కెన్ అండర్స్టాండ్ వెరీ ఫ్లూయెంట్లీ. కానీ యా, లెర్నింగ్ బికాజ్ సిస్టర్ లాంగ్వేజెస్ కదా. సో ఐ లవ్ లెర్నింగ్ లాంగ్వేజెస్. సో నేర్చుకుంటున్నాను. యా, అంటే ఇప్పటివరకు మీరు చేసిన ఇప్పుడు థియేటర్ ఆర్టిస్ట్ అంటే చాలా లెందీ డైలాగ్స్ చెప్పడం, అది చాలా హార్డ్ అంటారు, అది నిజమేనా? అంటే మూవీ రోల్స్తో కంపేర్ చేస్తే అది డిఫికల్ట్ ఉంటుంది అని. యాక్చువల్లీ దాని ప్రాక్టీస్ సెషన్స్ ఎక్కువ ఉంటాయండి. అంటే ఒక 20 days 30 days, కొన్నిసార్లు 2 months ప్రాక్టీస్ చేసి ఒక 2.5 hour ప్లే, 3 hours ప్లే అది ప్రజెంట్ చేస్తాము. సినిమాలో వచ్చేసేపటికి ప్రాక్టీస్ తక్కువ, అంటే సెషన్స్ తక్కువ ఉంటాయి. బట్ ఆన్ స్పాట్ ఇంకా ఇంప్రొవైజ్ చేయడానికి కానీ, స్క్రిప్ట్ ఇమీడియట్గా నేర్చుకుని అడాప్ట్ చేసుకుని చెప్పడానికి కానీ ఎబిలిటీస్ ఉండాలి. సో ఐ ఫీల్ థియేటర్తో కంపేర్ చేస్తే ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్ బికమ్స్ ఈజియర్ నేర్చుకునే తత్వం. అంటే సినిమా అనేసరికి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు స్క్రిప్ట్ వచ్చినా దాంట్లో ఒక 6-10 lines డైలాగ్ ఉన్నా కూడా ఇమీడియట్గా చెప్పే అడాప్టబిలిటీ వస్తే చాలా బెటర్. సో సినిమా ఇస్ లిటిల్ డిఫికల్ట్, ఎందుకంటే ఫ్రేమ్ అర్థం చేసుకోవాలి, లైట్ అర్థం చేసుకోవాలి, ఇటు సైడ్ కెమెరా ఫేవర్ ఉండాలి, ప్లస్ ఇది మైండ్లో ఎక్కడ ఆపకుండా యూ కెన్. సో థియేటర్ హెల్ప్ మీ అ లాట్. ఇలా అంటే ఇమ్మీడియట్గా నాకు స్క్రిప్ట్ ఒక 10 minutes ముందు ఇచ్చినా, ఒక 1 hour ముందు ఇచ్చినా కూడా దాన్ని అర్థం చేసుకుని అడాప్ట్ చేసుకుని చేయడానికి థియేటర్ ఏదైతే మీరు అన్నారో లాంగ్ లెంతీ డైలాగ్స్ చెప్పి ఏదైతే అది అలవాటు అయ్యిందో, ఇట్ హెల్ప్ మీ అ లాట్ ఫర్ ఫిల్మ్స్. యా, ఈజ్ వాజ్ వెరీ గుడ్. అండ్ కాన్ఫిడెన్స్ కానీ, ఇంప్రొవైజేషన్ కానీ చాలా హెల్ప్ అయింది దానివల్ల. యా, ఏదైనా ఒక పెద్ద డైలాగ్ చెప్తారా? లాంగ్ లెంతీ డైలాగా? లాంగ్ లెంతీ అంటే జస్ట్ ఒక 1-2 minutes వచ్చేచ్చు. అమ్మో, ఇది సర్ప్రైజ్ ఎగ్జామ్ ఇది. నేను ఏం చేసేవానంటే చిన్నప్పుడు ఆడిషన్స్కి వెళ్ళేటప్పుడు ట్యాగోర్ సినిమాలో మోనోలాగ్స్, రాఖీ సినిమాలో మోనోలాగ్స్ ఇవి చెప్పేవాడిని. అవి బుక్లో రాసుకుని నేర్చుకుని. యాక్చువల్లీ ఆడిషన్లో సినిమా డైలాగ్ చెప్పకూడదు, బట్ వెరీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ సినిమా
చెప్పాలంటారా? చెప్పండి, ఏం కాదు. ఆడియన్స్కి అన్ని వేరియేషన్స్ తెలుస్తాయి కదా. సో చిరంజీవి గారు క్షమించండి. ప్రస్తుతం సొసైటీలో ఉన్న మెయిన్ ప్రాబ్లం లంచం. అదే నా ఆవేదన, సగటు బాధితుడి ఆవేదన. సార్, వయసు పైపడ్డ కన్నతల్లి కళ్ళ ముందు చనిపోతుంటే కాలధర్మం తెలిసి ఏం చేయలేక కన్నీళ్ళు పెట్టుకుంటాం. అలాంటి కన్నతల్లి ఎందరో కన్నా భర్తమాత లంచం అనే మహమ్మారి సోకి అకాల మనంతో అర్ధాంతంగా చనిపోతుంటే చూస్తే ఎలా ఊరుకోమంటే సార్? ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఒక ఇండియా 250 సింగపూర్తో సమానం, ఒక ఇండియా 8 జపాన్తో సమానం. సో ఇలాగా ఇట్ యూస్ టు గో. నేను వాట్ ఐ యూస్ టు డూ ఇస్ ఐ షుడ్ రైట్, ఐ షుడ్ లెర్న్ అండ్ ఐ యూస్ టు ట్రై టు ప్రాక్టీస్ ఇట్ అండ్ టెల్. ఇప్పుడు మీ సర్ప్రైజ్ ఎగ్జామ్లో అడిగారు. బేసిక్గా మీరు చాలా హైపర్ యాక్టివ్గా ఉన్నారు. నా ఎనర్జీ కూడా తీసుకొని మాట్లాడుతున్నట్టు. అసలు మీరు ఏమేం చేస్తుంటారు, మీ ఇంట్రెస్ట్లు ఏంటి? అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్, యా, యాక్టింగ్ ఇస్ మై మేజర్ ఇంట్రెస్ట్. దాంతోపాటు ఎలాగో స్కూల్లో పెద్దగా అంటే స్టడీస్లో గ్రేట్ అని చెప్పుకుంటే ఏం లేదు కాబట్టి మిగతా మ్యాథ్స్, సైన్స్, ఫిజిక్స్ ఇవన్నీ పక్కన పెట్టి మిగతా ఏం చేయమన్నా చేస్తా. స్పోర్ట్స్ ఆడమని ఆడతా. ఐ ప్లే బ్యాడ్మింటన్, ఐ లవ్ స్పోర్ట్స్. దెన్ ఐ లవ్ రీడింగ్ బుక్స్. దెన్ ఎనీథింగ్ దట్ ఐ కెన్ టాక్ అండ్ ఎంజాయ్. ఇలా మాట్లాడుకోవడం కూడా చాలా ఇష్టం. సో ఐ ఫీల్ లైక్ ఎనీథింగ్ విచ్ హ్యాస్ ఎనర్జీ, ఎనీథింగ్ విచ్ హ్యాస్ హ్యాపీనెస్ అరౌండ్, ఐ లవ్ డూయింగ్ ఇట్. ఆల్రౌండర్ రైట్. యా, సైన్స్, ఫిజిక్స్, మ్యాథ్స్ ఇవన్నీ ఇది తీస్తే అలా చెప్పుకోవచ్చు. ఓకే, అంటే మీరు యావరేజ్ స్టూడెంటా? అంటే మీకు ఈ మూవీ కూడా బాగా సింక్ అయి ఉంటుంది కదా, అనగనగా. రైట్. అనగనగాలో ఆ కిరణ్ క్యారెక్టర్ నేనే నా రియల్ లైఫ్లో. అంటే అంత సూసైడల్ థాట్స్ రాలేదండి పాపం వాళ్ళు. అలా కాదు, అంటే నేను అనగనగా చేస్తున్నప్పుడు కూడా ఐ ఫెల్ట్ లైక్ ప్రతి వాడు ఎక్కడో ఆ స్కూల్ ఏజ్లో కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఇలాంటి ఒక ఎపిసోడ్ గో త్రూ అయ్యే ఉంటాడు చదువు విషయంలో. ఎందుకంటే చాలామంది అట్లీస్ట్ మన మిడిల్ క్లాస్ సొసైటీలో ఎవ్రీబడి ఫీల్స్ దట్ చదువుకుంటే ఒక ఫ్యూచర్ ఉంటుంది, ఒక కంఫర్టబుల్ ఫ్యూచర్ ఉంటుంది, శాలరీ వస్తుంది, దాని తర్వాత ఈ స్టేజ్ అన్నీ ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటాయి. అదే ఫస్ట్ స్టేజ్లో ఆ చదువే మనకి లైట్గా అటు ఇటు అవుతుందంటే ఆల్రెడీ ప్రెషర్స్ ఎక్కువైపోతాయి ఇంట్లో కానీ. లక్కీలీ నాకు ఇంట్లో మాత్రం ఎప్పుడు ఎవరు ప్రెషర్ చేయలేదు. ఐ వాజ్ వెరీ వెరీ లక్కీ. అంటే చాలామంది ఇంట్లో నేను యాక్టర్ అవుతా అంటే అక్కడ పక్కన కూర్చో ఫస్ట్ అంటారు, డాన్సర్ అవుతా అంటే కొన్ని క్రియేటివ్ ఫీల్డ్లోకి వెళ్తాను. కానీ మా ఇంట్లో ఎలాగంటే కొంచెం ఆపోజిట్ అనమాట. నేను యాక్టర్ అవుతా అని చెప్పి కొడతారేమో ఇలా చూస్తూ ఉంటే ఏం అనలేవాళ్ళు. సో దే సపోర్టెడ్ మీ. సో దే వర్ వెరీ హ్యాపీ. అండ్ అంటే హ్యాపీ అంటే సపోర్ట్ చేద్దాం చూద్దాం అన్న దాంట్లో దే డిడ్. ఐఎమ్ సో లక్కీ దేర్. కాకపోతే ఆబ్వియస్లీ చిన్న చిన్న ప్రెషర్స్ ఉంటాయి కదా స్కూల్లో. మనం కొంచెం యావరేజ్ స్టూడెంట్ అనుకో, మన చుట్టుపక్కలే ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ టైంలో బిగ్ టైమ్ హారర్ స్టోరీ అది. నేను సైన్ పెట్టేసి ఇచ్చేసిన రోజులు ఉన్నాయి. ఇంట్లో చెప్పని, అంటే పేరెంట్ టీచర్ మీటింగ్ అయితే ఇంట్లో చెప్పలేదు, కానీ మా అమ్మ సడన్గా కనిపించింది స్కూల్లో, ఎవరు ఫోన్ చేశారంటే టీచర్. సో ఇలాంటి హడల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఆ హడల్ సిచ్యువేషన్స్కి చాలా కనెక్ట్ అయ్యా సినిమాకి నేను. లక్కీలీ అదే సినిమాలో చెప్పినట్టుగా డెఫినెట్లీ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, కానీ ఎడ్యుకేషన్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు. ఆ స్టూడెంట్లో చాలా అదర్ ఎబిలిటీస్ ఉంటాయి, అది గుర్తించి వాడికి చిన్న సపోర్ట్ ఇస్తే హీ విల్ ఫ్లరిష్ అనే దాంట్లో ఐ ఫీల్ మా ఇంట్లో సపోర్ట్ వల్ల, దాని తర్వాత నేను ఎంచుకున్న 1 by 1 ఎడ్యుకేషన్ ఆప్షన్స్ వాళ్ళ దాంట్లో సపోర్ట్ చేయడం వల్ల ఇట్ ఫీల్స్ దాట్ ఓకే, నాకు నచ్చిన ఒక యాక్టింగ్లో ఏదో ఒక యాంగిల్లో స్లోగా గ్రో అవుతున్నా. అనగనగా హెల్ప్ మీ అ లాట్ టు గెట్ దట్ రికగ్నిషన్. ఇట్ ఫీల్స్ గుడ్. అంటే ఈ మధ్య కాలంలో మూవీస్ వచ్చాయి కానీ మంచి లవ్ స్టోరీస్ అలా వచ్చాయి, బట్ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, అది కూడా ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా అంటే లైక్ అంతా కార్పొరేట్ అయిపోయింది. ఈ టైంలో కరెక్ట్ మూవీ వచ్చింది అని ఫీల్ వచ్చింది. కాకపోతే థియేటర్లో రిలీజ్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేది అనే ఫీల్ ప్రతి ఒక్కరు, అంటే ఓటీటీలో చూసినా కూడా ఈ సినిమా ఓటీటీలో కాదు థియేటర్లో చూడాల్సిన సినిమా అనిపించింది. అబ్సల్యూట్లీ. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం, మన సుమంత్ గారు సక్సెస్ మీట్లో చెప్పినట్టు కూడా ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ సినిమా ఒక ఓటీటీలో వచ్చిన సినిమాని దే ఆర్ అగైన్ ట్రైంగ్ టు పుట్ ఇట్ ఇన్ థియేటర్స్ బికాస్ ఆఫ్ వీ ఆల్ వాంట్ టు సీ ఇట్ ఇన్ థియేటర్. నేను కూడా ఓటీటీ వస్తుందంటే డెఫినెట్లీ వెరీ హ్యాపీ బికాస్ వీ ఆల్ స్టార్టెడ్ ఇట్ థింకింగ్ దట్ ఇట్ విల్ బి అన్ ఓటీటీ ఫిలిం.
బట్ సినిమా ప్రోగ్రెస్ చూసి ఆ సినిమాకి ఉన్న కథను చూసి ఫెల్ట్ లైక్ థియేటర్లో వచ్చుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ ఈవెన్ మోర్ బెటర్ అని. బట్ విజయవాడలో కానీ కాకినాడలో కానీ మనం రిలీజ్ చేశారు. హోప్ఫుల్లీ హైదరాబాద్లో వస్తుందేమో. కానీ డెఫినెట్లీ మీరు అన్నట్టు థియేటర్లో వచ్చుంటే బాగుండేదేమో. బిగ్ స్క్రీన్ లో చూసుకుంటే ఆ ఫీల్. చూసారా మీరు థియేటర్? యా, అంటే ప్రీమియర్ షోలో. కాకపోతే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే బికాజ్ ఈటీవీ విన్ హ్యాస్ ఇట్స్ ఓన్ క్రెడిబిలిటీ ఆఫ్ ఫ్యామిలీ ఫిల్మ్స్ అండ్ గుడ్ స్టోరీస్. ఈటీవీ విన్లో ఈటీవీ విన్ బేసిక్లీ అందరి ఇంట్లో ఉంది. థియేటర్లో వచ్చింది వెళ్ళిపోవాలంటే మళ్ళీ థియేటర్లో తీయేస్తారేమన్నా అందరు వెళ్ళిపోయేవారు. కానీ ఈటీవీ విన్లో రావడం వల్ల, ఓటీటీలో రావడం వల్ల కంఫర్టబుల్లీ టైం దొరికినప్పుడు అందరు చూస్తున్నారు. ఆ గుడ్ నేమ్ అయితే వచ్చింది. సో ఎవ్రీబడి ఈస్ డెఫినెట్లీ వాచింగ్. అండ్ ఇది మళ్ళీ థియేటర్లో వస్తే కూడా ఐ థింక్ రీవాచెస్ ఉంటాయి ఎక్కువ. రీవాచ్ ఉన్న ఫిలిం ఇది. 2 times 3 times చూడాల్సిన ఫిలిం ఇది. ఇట్స్ వెరీ, మీరు అన్నట్టు కరెక్ట్ టైంలో కరెక్ట్ సిచ్యువేషన్లో ఒక మంచి స్టోరీ వచ్చింది. యా. సుమంత్ గారికి కూడా అంటే ఇంత మంచి రికగ్నైజేషన్ రీసెంట్ టైమ్స్లో ఆయన కొన్ని మూవీస్ చేశారు. ఆఫ్టర్ సీతారామం తర్వాత బాగా గుర్తు ఉండిపోయే మూవీ అంటే అనగనగా అని చెప్పుకోవచ్చు. ఆయనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? సుమంత్ గారు అని చెప్పగానే ఐ వాజ్ ఫస్ట్ లైక్ సుమంత్ గారు హిమ్సెల్ఫ్ ఈజ్ అ వెరీ టాలెంటెడ్, హార్డ్ వర్కింగ్ అండ్ కైండ్ ఆఫ్ అన్ ఎన్సైక్లోపీడియా. ఓకే, సో ఇట్ ఫెల్ట్ లైక్ ఈయన దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఫస్ట్ మోర్ దెన్ వర్క్ అంటే భయం కన్నా లేకపోతే దేనికైనా సుమంత్ గారి నుంచి చాలా నేర్చుకోవచ్చు అని ఒక చిన్న ఆస్పెక్ట్ నాలో ఉండే లోపల యాజ్ అన్ యాక్టర్. సో ఆయన సెట్లోకి రాగానే ఫస్ట్ 2 days ఆయన సెట్లో లేరు బికాజ్ నా సీన్స్ కాంబినేషన్ లేదు. 3rd day ఆయన సెట్లోకి వచ్చారు. ఆయన వైబ్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ కామింగ్. ఆయన ఎక్కువ పెద్దగా మాట్లాడరు, బట్ దట్ ప్రెజెన్స్ ఇస్ వైబ్రెంట్. సో ఆయన ఎంత కామ్ ఉంటారో ఆయన ప్రెజెన్స్ అంత వైబ్రెంట్గా ఉంటుంది. సో నేను వెళ్ళి మాట్లాడినప్పుడు కానీ, మేము సీన్ చేస్తున్నప్పుడు కానీ, ఆయన ఇంకా శ్రీనివాస్ అవసరాల గారు ఇద్దరు దో దే ఆర్ వెరీ గుడ్ యాక్టర్స్, దే రియర్స్. అంటే రియర్స్ చేసి అనుకుని ఇది ఇలా చేద్దాం అనుకుని చేయడం చాలా తక్కువ. చాలా మంది యంగ్స్టర్స్, వీ ఆల్ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. అంటే చేసేద్దామా పద, ఓకే రెడీ టేక్ అని కాకుండా లెట్స్ డూ, let's see, let's make it very clear. So it felt like a good learning process for me. So ఆయన ఒక షాట్ ఉంటుంది వేర్ కిరణ్ అనే అబ్బాయి సూసైడ్ చేసుకుని పడిపోయిన తర్వాత ఆయన ఆ షాట్ ఎలాంటి ఆర్ఆర్ లేకుండా ఎలాంటి ఏం లేకుండా లైవ్లో చూసా. ఐ హ్యాడ్ టీయర్స్ ద వే ఈ ఎమోటెడ్. ఆయన అలా కూర్చుని ఉన్నారు, ఆయన ఫేస్ ఇచ్చే ఎమోషన్స్ ద్వారా ఐ హ్యాడ్ టీయర్స్. అది ఆర్ఆర్తో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఇవన్నీ చూసేటప్పుడు సీన్ అప్లిఫ్ట్ అవుతుంది. కానీ అవన్నీ లేకుండా కూడా ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్ అసలు. సో ఇట్ ఫెల్ట్ వెరీ నైస్. ఇనిషియల్ స్టేజ్లోనే గాట్ టు సీ గ్రేట్ యాక్టర్ లైక్ సుమంత్ గారు, అవసర శ్రీనివాస్ గారు, అండ్ ద వే దే ఆర్ డూయింగ్ ద సీన్స్, గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. మేబీ ఇన్ ఫ్యూచర్లో మీకు కూడా ఇంకా మంచి మూవీస్ పడతాయేమో, ఈ క్యారెక్టర్ తర్వాత తెలుగులో ఇంకా మంచి ఆపర్చునిటీస్ వస్తాయేమో అని పర్సనలీ ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత, సినిమా చూసిన తర్వాత అనిపించింది. అండ్ ఇండస్ట్రీ సర్కిల్లో ఉన్న వాళ్ళు ఎవరు చెప్పలేదా మీకు? ఫస్ట్ నాకు గుర్తుపెట్టలేదు అన్నది డౌట్ ఉంది. బికాజ్ వేరే యాక్టర్స్ ఆ లుక్లో ఉన్న యాక్టర్స్ వాళ్ళేమో అనుకునే ఒక ఛాన్స్ ఉంది. సో ఇండస్ట్రీ నుంచి అయితే నేను పెద్దగా ఎవరికి తెలియదు కాబట్టి, కానీ కలిసినప్పుడు ఓ అదే నువ్వేనా అని అనడం, ఆ అప్రిసియేషన్ రావడం, ఇట్ ఫెల్ట్ వెరీ నైస్. ఇండస్ట్రీ సర్కిల్స్ నుంచి కాల్ వచ్చే అంత ఐ టోల్డ్ యూ నో ఇట్స్ దట్ డింట్ హ్యాపెన్. బట్ ఈ సక్సెస్ మీట్లో కలవడం వేరే డైరెక్టర్స్ని లేకపోతే వేరే ఏదైనా ఇన్ పర్సన్ కలిసినప్పుడు I got a very good appreciation for the film and for the role also. అది నేను ఇంకా చూసుకుంటున్నా ఫోన్లో, వచ్చేసింది కాల్ వచ్చేసింది. దట్ ఈస్ కంటిన్యూయింగ్, దట్ విల్ కంటిన్యూ ఫర్ ఎ వైల్. బట్ ఐఎమ్ ప్రెటీ ష్యూర్ చూసిన వాళ్ళందరికీ నచ్చుద్ది డెఫినెట్లీ. యా, మేబీ రావచ్చు, తదాస్తు అన్నారు కదా. యా, అంటే ఇది కాకుండా ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏవైనా చెయ్యాలి అనుకున్న ఉన్నాయా? అంటే డెఫినెట్లీ ఫుల్ టైమ్ యాక్టింగ్లో ఉన్నాను. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ది ఆపర్చునిటీస్. అండ్ మై మేజర్ గోల్ ఇస్ ఇప్పుడు అనగనగా చూసి నెక్స్ట్ నేను చేసిన ప్రాజెక్ట్లో చూస్తే నన్ను గుర్తుపట్టకూడదు. అంటే అనగనగలో చేసిన ఇతను ఒకటేనా అనిపించాలి. దట్ ఈస్ మై మేజర్ గోల్. సో నేను ఇప్పుడు ఎవ్రీ ప్రాజెక్ట్, ఎవ్రీ ఆడిషన్ దట్ ఐ గో, ఐ ట్రై టు బీ డిఫరెంట్, లుక్ డిఫరెంట్.
వేరియేషన్స్ చిన్న వేరియేషన్ ఉండేలాగా చేయాలనుకుంటున్నాను. ఐఎమ్ లుకింగ్ ఫర్ వర్క్, అమేజింగ్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. సో అనగనగాలో రికగ్నిషన్ వచ్చిన క్యారెక్టర్ చేసిన అఖిల్ బానేశ్వర్ నెక్స్ట్ ఫిలింలో చేస్తున్న అఖిల్ బానేశ్వర్ షుడ్ బి డిఫరెంట్ అని ఐఎమ్ హోపింగ్. సో ట్రైంగ్ టు చేంజ్ మై లుక్, ట్రైంగ్ టు చేంజ్ మేబీ యాక్టింగ్ స్టైల్ ఆర్ సంథింగ్ లైక్ దట్. యా ఓకే, మేబీ అది ప్లస్సే కదా, ఎందుకంటే ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క వేరియేషన్ చూపిస్తే ఏ రోల్ అయినా చేయడం అది అదృష్టం అని చెప్పుకోవాలి. సో ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? దే ఆర్ వెరీ హ్యాపీ అండి. మీరు ఇండస్ట్రీకి వచ్చే న్యూస్ అయింది. అది నేను చెప్పినట్టు నాకు స్కూల్లో ఉన్నప్పుడే ఐ వాంటెడ్ టు బీ అన్ యాక్టర్. లిటరలీ ఒక సెకండ్ థర్డ్ క్లాస్లో. అంటే అది ఉంటుంది సినిమాలు చూస్తాం మనం కూడా ఉండాలి, కానీ అదేదో ఒక ఇలాగా పట్టేసుకుంది. ఓకే, అందరికీ ఉంటుంది అది సినిమాలో కనిపించాలి, నాకు మాత్రం అలా పట్టేసుకుని ఇంకా ఇదే నేను చెయ్యాలని అనుకుని నా కెరియర్ని కూడా అలాగే డిజైన్ చేసుకున్నాను. అంటే నేను చూస్ చేసుకున్న ఎడ్యుకేషనల్ ఆప్షన్స్, సో కామర్స్ తీసుకున్నా, మాస్ కామ్ తీసుకున్నా, మ్యాథ్స్ సైన్స్ టచ్ చేయకుండా. సో ఈజీ వే టు, మీకు మ్యాథ్స్ సైన్స్ అది చాలాసార్లు మెన్షన్ చేశా కదా. అదే బేసిక్లీ అంతేలేండి. నేను 10th క్లాస్లో లాస్ట్ టైం మ్యాథ్స్ సబ్జెక్ట్లో ఎగ్జామ్ రాసి అలా ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత ఈ పేపర్ ఇంకెప్పుడు చూడకూడదు, బిగ్ హర్డల్స్. సో అలా. సో చిన్నప్పుడే ఐ ఫెల్ట్ లైక్ ఐ వాంట్ టు బీ అన్ యాక్టర్. అండ్ దెన్ 2000 I went for my training around 2018 time lo. Then 2019 lo I did my first project as in ETV Plus. It's called Mr. and Mrs. Banu. దాంట్లో లీడ్ గా చేసా. అది అనితా చౌదరి గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఫస్ట్ టెలివిజన్ సిరీస్ లాగా వచ్చింది అది ఈటీవీ ప్లస్ లో. సో ఈటీవీ ప్లస్ లో ఫస్ట్ స్టార్ట్ చేసి ఇప్పుడు చిన్నపాటి రికగ్నిషన్ ఈటీవీ విన్ తో రావడం ఫీల్స్ లైక్ ఈటీవీస్ హోమ్, ఫీల్స్ నైస్. సో అరౌండ్ 2019, ఫ్రమ్ 19 మధ్యలో కోవిడ్ వచ్చి స్టాప్ అయింది. యా, సో 2019 మేబీ స్టార్టెడ్ ఆఫ్. ఓకే, సో అంటే ఆర్టిస్ట్గా కాకుండా మీరు బయట ఏమైనా వర్క్ చేయడం, జాబ్ చేయడం అలా ఏమైనా ఉందా? అంటే ఆబ్వియస్లీ ఓన్లీ యాక్టింగ్ అంటే మేబీ ఇంట్లో కరెంట్ బిల్ వాడు వచ్చినప్పుడు నేను యాక్ట్ చేసి చూపిస్తా అంటే వాడు థ్యాంక్ యూ బ్రో బిల్ కట్ట అంటాడు. కాబట్టి యా, I'm trying to figure out ways where I can get some monetary when I'm not acting. So కానీ నాకు యాక్టింగ్ రిలేటెడే కావాలనుకుని నేను మాస్టర్స్ డిగ్రీ చేసున్నా కాబట్టి ఐ ట్రై టు డూ వర్క్ షాప్స్ అండి. సో యాక్టింగ్ రిలేటెడ్ వర్క్ షాప్స్. సో ఐ కైండ్ ఆఫ్ టీచ్ యాక్టింగ్, కంప్లీట్ టీచింగ్ కాదు, కానీ ఇట్స్ లైక్ అ కొలాబరేటివ్ వర్క్ వేర్ నేను మిగతా యాక్టర్స్ కలిసి వీ ట్రై టు టేక్ వర్క్ షాప్స్. సో అక్కడ మేము ప్లేస్ చేస్తూ ఉంటాము. సో అన్నపూర్ణ స్టూడియోస్లో కూడా ఐ వర్క్ సో యాజ్ అన్ యాక్టింగ్ కోచ్. బట్ ఐ డోంట్ వాంట్ టు బి కాల్డ్ యాజ్ నేను ఏదో నేర్పించేవానని కాదు, కానీ ఒక 10 మందితో కలిసి వీ ఆల్ ఎక్స్ప్లోర్ యాక్టింగ్. సో యాక్టింగ్లో ఈ సీన్ ఒక 10 సార్లు ఎలా చేయొచ్చు, వేరే వేరియేషన్స్ ఎలా చేయొచ్చు, ఎన్ని టెక్నిక్స్ ఉంటాయి, ఎన్ని ఎక్సెట్రా ఎక్సెట్రా. సో అలాగా వీ ట్రై టు ట్రైన్, ఐ ట్రై టు ట్రైన్ యాక్టర్స్, దే ఆల్సో ట్రైన్ మీ ఇండైరెక్ట్లీ. సో that is going on. Apart from acting on screen and theatre, I also do workshops and I kind of teach. Okay, మీకు స్టూడెంట్స్ కూడా ఉన్నారు అయితే? లేదు స్టూడెంట్స్, we all are combined actors అంతే. అంటే ఒక డైలాగ్ని ఒక 10 మాడ్యులేషన్స్లో చేసి చూపించవచ్చా? ఏ డైలాగ్ అయినా మీనింగ్ చేంజ్ అయిపోద్ది. అవునా, ఒకసారి చేసి చూపించు. అమ్మో, ఎనీథింగ్, అంటే మాకు వేరియేషన్ ఎలా ఉంటుంది అని తెలియడానికి. హాయ్, ఐఎమ్ అఖిల్. హే హాయ్, అఖిల్ ఇక్కడ, అర్థమైందా? హాయ్ అఖిల్, నాన్నకుట్టు అఖిల్. హాయ్, I am okay. Yeah, thanks. చాలా ఎక్కువైపోయింది. చాలా డైలాగ్ ఒక్కటి చాలు, ఇంకా డప్ పట్టింది నాకు. అంటే రియల్గా స్టూడెంట్స్ని కూడా ఇలా భయపెడుతూ ఉంటారా? అన్నపూర్ణ స్టూడియో ఇన్స్టిట్యూట్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా కంప్లైంట్ చేయాలి అనుకుంటే ఈ ఇంటర్వ్యూ కింద కమెంట్స్ చేయండి. సో ఇంకా మీరు ఫైనల్గా మిమ్మల్ని ఇంతగా ఆదరించిన తెలుగు ఆడియన్స్కి, అభిమానులకి ఏదైనా చెప్పాలి అనుకో? డెఫినెట్లీ ఒక సర్రియల్ మూమెంట్ ఇది.
ఎవ్రీబడి అందరికీ అందరికీ ఎవ్రీ వన్ యాజ్ వన్ డ్రీమ్. కొంతమంది కొన్ని రీజన్స్ వల్ల ఆగిపోతూ ఉంటారు, కొంతమంది చాలా ట్రై చేసి ఆగిపోయి ఉంటారు. కానీ ఆ డ్రీమ్ని అచీవ్ చేసుకోవాలి అని మనందరం ప్రయత్నిస్తాం, మనందరం దానికోసం పరిగెడుతూ ఉంటాం. ఆ డ్రీమ్ని ఒక చిన్న ఫ్లాష్ కట్ లాగా నాకు చూపించారు. ఒక డ్రీమ్ అచీవ్ అయితే ఎలా ఉంటుంది, ఒక రెస్పాన్స్, ఒక సినిమాకి ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తే ఎలా ఉంటుంది. ఎప్పుడో సెకండ్ క్లాస్లో స్కూల్లో లాస్ట్ బెంచ్లో కూర్చొని అరే యాక్టర్ అయితే ఎలా ఉంటుంది అని అనుకున్న నాకు ఒక యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుని యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఆన్ స్క్రీన్ నా క్యారెక్టర్కి ఇంత అప్రిసియేషన్ వస్తుంటే ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఆల్వేస్ అంటే తెలుగువాడు ఎలా ఉంటాడంటే సినిమా బాగుంటే చాలు బ్రో, మేము తీసుకెళ్తాం సినిమాని అని అంటారు. సో ఐఎమ్ సో హ్యాపీ టు ఆల్ ది ఆడియన్స్, తెలుగు ప్రేక్షకులు అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పుడు ఇట్స్ లైక్ ఇప్పుడు వరకు ఎవరికి తెలియదు, నవ్ ఇట్స్ లైక్ ఓకే నేను లవ్ చేశాను కాబట్టి ఇప్పుడు నువ్వు మాకు వెనకాలకి ఏమి ఇస్తావు అన్నట్టు. సో ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ నవ్. ఐఎమ్ హోపింగ్ దట్ వాట్ ఎవర్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ, నేను ఫ్యూచర్లో ఏం చేసినా కూడా ఐ ట్రై టు మేక్ ష్యూర్ ఐ ఎంటర్టైన్, ఐ మేక్ దెమ్ లాఫ్, క్రై, లవ్. హోప్ఫుల్లీ ఒక్కొక్క స్టెప్ ఎక్కుతున్నాను. సో ఐ వాంట్ టు మేక్ ఇట్ గుడ్ అంతే. అండ్ ఆల్ థ్యాంక్స్ టు యాక్చువల్లీ ప్రేక్షకులు, డెఫినెట్లీ దే ఆర్ దేర్. ప్రేక్షకుల వరకు వెళ్ళడానికి ఈ టీమ్ ఉంది చూసారా, కృషి ఎంటర్టైన్మెంట్స్, రాకేష్ రెడ్డి గారు, ఈటీవీ తన్మయ్ గారు, నితిన్ గారు, మా అనగనగా టీమ్, రైటర్ దీప్తి గారు, సన్నీ సంజయ్ గారు డైరెక్టర్, దెన్ ఆల్ ది ఏడీస్, మేకప్, ఎవ్రీబడి, లిటరలీ ఎవ్రీబడి. అంటే ఒక మంచి పని చేస్తున్నప్పుడు అందరూ వాళ్ళ రోల్స్లో కరెక్ట్గా వచ్చి పడితే ఎంత బ్యూటిఫుల్గా వర్క్ అవుద్దో అనేది అనగనగా ఇబు మేక్ ఓవర్ వాజ్ ద మేకప్, దే డిడ్ ద వర్క్. సో కంప్లీట్లీ నన్ను వేరేగా చూపించారు. సో అలా ఒక మంచి పని చేయాలంటే అందరు వచ్చి పడతారు ఆటోమేటిక్గా వాళ్ళ రోల్స్లో. అలాగే అందరు వచ్చారు, ఒక మంచి మూవీ తీశారు, అండ్ ఆ మంచి మూవీ రిలీజ్ అయింది. ప్రేక్షకులు ఆబ్వియస్లీ అప్లిఫ్ట్ చేశారు మూవీని. సో ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. సో ఫస్ట్ ఫీమేల్ ఇంటర్వ్యూ అని చెప్పి ఫస్ట్ ఫీమేల్ యాంకర్ని కూడా సక్సెస్ఫుల్గా భయపెట్టారు. అండ్ అంటే ఇంటర్వ్యూ చేసినప్పుడు అర్థమవుతుందంటే మీతో మాట్లాడిన లైక్ ఎంత టాలెంటెడ్, ఆ వేరియేషన్స్ అండ్ మీ హార్డ్ వర్క్ ఇవాళ మీకు మేబీ ఇంత సక్సెస్ తెచ్చిపెట్టింది. అండ్ ఇలానే మంచి మూవీస్ చేస్తూ ఉండాలి, అలానే ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఆల్సో మీకు నందు గారికి ఇంకా యూటీవీకి థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. థ్యాంక్స్ ఫర్ అంటే మేము చేసి ఇంట్లో కూర్చుంటే మమ్మల్ని పిలిచి మమ్మల్ని ప్రమోట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సర్ప్రైజ్ ఎగ్జామ్ పెట్టినందుకు కూడా చాలా థ్యాంక్స్, డైలాగ్ చెప్పమని. సో థ్యాంక్స్ అండి, ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్. అండ్ అందరికీ తెలుసు ఈటీవీ విన్లో అనగనగా స్ట్రీమింగ్, అండ్ ఆల్రెడీ చాలామంది చూస్తున్నారు. ఎవరైతే చూడలేదో వాళ్ళు ఖచ్చితంగా చూడండి. అండ్ చూస్తున్నప్పుడు కొన్ని స్నాక్స్ పెట్టుకొని, స్నాక్స్తో పాటు టిష్యూస్ పెట్టుకోండి, చేతులు తుడుచుకోవడానికి కాదు, కన్నీళ్ళు తుడుచుకోవడానికి. సో ప్లీజ్ వాచ్ ఈటీవీ విన్లో అనగనగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.